హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఉమ్ము నీరు లీక్ అయిపోయింది, అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారనేసి. ఈ బ్లాగ్లో వచ్చేసి ఇంకా ఎన్ఎస్డి కూడా అయిపోయింది. నాకు ఇవ్వాల్సిన ప్రీ మెడికేషన్స్ అన్నీ ఇచ్చేసారనమాట. ఇది నైట్ వచ్చేసి 10 o'clock ఆ టైంలో వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఇదే నా లాస్ట్ డే విత్ మై బేబీ బంప్ అనమాట. ఎక్సర్సైజ్ చేస్తున్నాను. రేపు ఎలాగైనా నార్మల్ డెలివరీ అవుతుంది అనే గట్టి నమ్మకంతో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాను. చేసిన వాకింగ్ చాలు అనేసి. రూమ్లో ఎవ్వరు లేరు, మమ్మీ నేను మాత్రమే ఉన్నాము. రూమ్లో కూడా కాసేపు అలా వాకింగ్ చేశాను. ఈ విషయాలన్నీ నేను షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే నాకు ఫ్యూచర్లో కూడా నేను ఈ వ్లాగ్స్ చూసుకున్నప్పుడు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా జరిగింది అని చాలా మెమరీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇలా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ తర్వాత వచ్చి ఇంకా ఇది పక్క రోజు మార్నింగ్ అన్నమాట. నేను ఆల్రెడీ నాకు నైట్ 11 o'clockకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది పక్క రోజు మార్నింగ్ 5 o'clockకి. మమ్మీ వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తుంది, ఇంకా కొద్దిసేపట్లో డెలివరీ అయిపోతుంది నీకు అనేసి. కానీ అనుకున్నది మొత్తం తారుమారు అయిపోయిందనమాట. బేబీ పొట్టలో మస్ట్ అంటారు కదా, అంటే మోషన్ పాస్ చేసింది. సో ఇంకా నాకు ఎమర్జెన్సీ LSCS సెక్షన్ చేయాలి అని చెప్పారు. అనుకున్నదంతా తారుమారు అయిపోయింది. అప్పటికే నేను పెయిన్స్ అనేది భరిస్తూ ఉన్నాను. ముందు రోజు మార్నింగ్ 11 o'clock నుంచి పక్క రోజు మార్నింగ్ 11 o'clock వరకు నేను పెయిన్స్ భరించాను. లాస్ట్ మినిట్లో వచ్చేసి ఇంకా నీకు సెక్షన్ చేయాలి, లోపల బేబీ మోషన్ పాస్ చేసింది, బేబీ మోషన్ తినేస్తే మేమేం చేయలేము అని చెప్పారనమాట. చాలా సాడ్నెస్, ఎమోషనల్ అయిపోయాను. ఇంకా మనం ఏం చేయలేం కదా. లాస్ట్కి ఇంకా సెక్షన్కి యాక్సెప్ట్ చేసేసాము. ఇంట్లో వాళ్ళు కూడా అగ్రీ చేశారు. వితిన్ 5 minutesలో, అంటే June 19th ఆఫ్టర్నూన్ 1:29 నాకు పాప పుట్టింది. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సెక్షన్ అనగానే కొంచెం బాధ అనిపించింది, కానీ వన్స్ పాపను చూశాక ఇంకా నా లైఫ్లోనే ద బిగ్గెస్ట్ మూమెంట్ అది. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద